నువ్వేం చేస్తావు చెప్పు ఈ అక్క జీవితాన్ని? నేనేం చేస్తాను మేడం? ఇప్పుడు ఉంది నీ కాకు దీంట్లో అన్ని ప్రూఫ్లు ఉన్నాయి మేడం. వీళ్ళని కాల్ డేటాలు 45 నిమిషాలు గంట ఇంతసేపు ఏం మాట్లాడతావు ఈ అక్కతో? చెప్పు సుధాకర్. వేరే అతను లవ్ చేశాను. సో తను మేమిద్దరం రూమ్ లో ఉన్నప్పుడు వీడియోస్ ఫోటోస్ తీసాడు. ఎవరు ఆ అమ్మాయి? ఎక్స్ లవర్. ఏమ్మా నీకు వేరే అతను ఉండేవాడా లవర్? పెళ్లికి ముందు ఉండే మేడం. పెళ్ళికి ముందు పెట్టానే లవర్. ఇప్పటికీ సతాయిస్తున్నాడా? లేదు, ఇప్పుడు సతాయించింది. ఇప్పుడు నువ్వు తగులుకున్నావు కదా. సో మీరు నాకు ఫొటోస్ వీడియోస్ డిలీట్ చేస్తే మీతో ఉంటానన్నాడు. ఉండాలంటే నువ్వు అది వాడుకున్నావు అక్కని. ఏదో నించుకు సమర్పించుకోవాలి. మీకు ఏదైనా ఒక ఆడపిల్లకి ఏదైనా ఆపద వస్తే మనిషివయ్యా. అసలు అయినా కాదు తినక బుద్ధి ఉండాలా. నువ్వు మోసం చేసావు కాబట్టి నేను వీడియో తీసుకున్నాను. మా ఏం friends మోసం చేసినా నిన్ను? ఏమన్నా నీ ఆస్తులు రాయించుకొని పారిపోయినా? నా చుట్టూ తిరిగినావు, లవ్ అన్నావు. తనతో పిలిపించుకుని మాట్లాడుకుంటా తప్ప నీతో నీ ఫ్రెండ్స్ అది సిన్సియర్ లవ్ కదా. అది లస్ట్ అవుతుంది. అర్థమవుతుందా? మేడం యాక్చువల్ గా వీడియో తీసా మేడం, కరెక్టే. కాదు, నీ ఫ్రెండ్స్ తో చెప్పడం అనేది ఎంత మాత్రం కరెక్ట్? ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? కేసు ఏంటి తెలుసా? బ్లాక్మెయిల్ చేస్తే జైల్లోకి వెళ్తే 10 ఏళ్ళు బయటకు రావు. నువ్వు నాటకాలు ఆడుతున్నావు. నువ్వు వెళ్ళయ్యాక వదిలేయాలి కదా. ఫోటోలు వీడియోలు చూపించి మంచివా పశువుగా నువ్వు అసలు? మేడం మోసం చేసింది కాబట్టి నాకు అయితే అట్లా చేస్తావా? చూపించుకుంటావు కానీ సినిమా చూపించుకోనికి అసహ్యం వేస్తుంది అసలు. ఇంకా మాట్లాడంటే కూడా నిన్ను మాత్రం వదిలేదు లేదు.